వెల్కమ్ టు క్లాస్ నెంబర్ 6 లర్న్ పిహెచ్డి ఇన్ తెలుగు. మనం స్కోపస్ గురించి చూస్తున్నాం అండ్ ఆర్టికల్స్ అండ్ జర్నల్స్ గురించి దీనికి ముందర క్లాస్ నెంబర్ 4లో చూసాం. బట్ ఇవాటికి ఇంకా కొంచెం ఈజియెస్ట్ మెథడ్, ఒక పిహెచ్డి స్కాలర్గా మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు చాలా 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 యూస్ఫుల్గా ఉండే ఒక పర్టికులర్ టూల్ గురించి చెప్పబోతున్నా. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ గూగుల్ స్కాలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గూగుల్ స్కాలర్? మనకి స్కోపస్ లాగా గూగుల్ స్కాలర్ కూడా ఇట్స్ అ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ డేటాబేస్. ఇది ఎవరికంత యూజ్ అవుతుంది? ఒక రీసెర్చర్ అవ్వచ్చు, స్టూడెంట్, ప్రొఫెషనల్, ఫర్ దేర్ ప్రైమరీ టు ఫెసిలిటేట్ ఈజీ డిస్కవరీ ఆఫ్ అకాడమిక్ కంటెంట్. మామూలుగా మనం ఒక రిసెర్చర్ లైఫ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేదు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్న ప్రాపర్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. మనకి కావాల్సిన ప్రాపర్ peer reviewed పేపర్స్ ఆర్ లిటరేచర్ పేపర్స్ని మనం గూగుల్ స్కాలర్లో తీసుకోవచ్చు. సో గూగుల్ స్కాలర్లో మేజర్గా ఒక 4 కంటెంట్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. పాయింట్ 1, కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్. ఒక నేషనల్, ఒక ఇంటర్నేషనల్, లేకపోతే ఒక బేసిక్ లెవెల్ కాన్ఫరెన్స్లో జరిగిన ప్రెజెంటేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. 2, పేటెంట్స్. ఎవరైనా ఆల్రెడీ ఒక పర్టికులర్ వర్క్ మీద పేటెంట్స్ తీసుకుంటే ఈ పేటెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ స్కాలర్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తుంది. 3వది, పియర్ రివ్యూ పేపర్స్. అది ఏ జర్నల్ ఆర్టికల్ అయినా ప్రాపర్గా ప్రిపేర్ రివ్యూ అయిన తర్వాత ఇక్కడ ఉంటుంది. 4th ఈస్ కేస్ లాస్. ఈ కేస్ లాస్ అనేది మనం ఎక్కువ డిస్కస్ చేయక్కడ, బికాస్ చాలా వరకు మనకి కేస్ లాస్ అనేది డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. మేజర్గా మనకు కావాల్సింది 3 పాయింట్స్: కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్, పేటెంట్స్ అండ్ పియర్ రివ్యూ పేపర్స్. సో ఈ గూగుల్ స్కాలర్ అనేది మనం ఎలా యూస్ చేయాలనేది ఈ పర్టికులర్ వీడియోలో ఒక 3 to 4 minutes చూద్దాం. scholar.google.com. జీమెయిల్లో ఒక బేసిక్ అకౌంట్ ఉంటే చాలు, మనం గూగుల్ స్కాలర్లో లాగిన్ అయిపోవచ్చు. సో ఇవాటికి నా టాపిక్ని నేను సింప్లిఫైడ్గా ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్. దీనికి ముందర నా క్లాసెస్ ఫాలో అయితే కంపల్సరీ మీరు ఈ టాపిక్ అనేది ఉంటారు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే కీవర్డ్స్ తీసుకుంటా. సోషల్ మీడియా, యూత్, ఈ రెండే నా పాయింట్ కీవర్డ్స్. అండ్ ఇంపాక్ట్ అనేది ఎంతవరకు అవుట్పుట్ అనేది. సో సోషల్ మీడియా అండ్ యూత్, ఇవి రెండు మాత్రమే నా బేసిక్ కీవర్డ్స్ అనమాట. సో ఇది కాకుండా నేను రాయాల్సింది ఏంటి? ఒక రీసెర్చ్ ప్రాబ్లం ఏంటో ఐ జస్ట్ నీడ్ టు ఐడెంటిఫై. సో మనం ఒక రివ్యూ ఆర్టికల్ తీసుకునేటప్పుడు మనం ఏ రీసెర్చ్ ప్రాబ్లం కోసం ఈ పర్టికులర్ ఆర్టికల్ని సెర్చ్ చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. సో గూగుల్ స్కాలర్ కూడా ఏం అండర్స్టాండ్ చేసుకుంటుంది? ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ వాట్? ఇట్ క్యాన్ బి ఆన్ యూత్ బిహేవియర్, లేదు ఇట్ క్యాన్ బి యూత్ మెంటల్ హెల్త్, ఆర్ ఇట్ క్యాన్ బి యూత్ లైఫ్ స్టైల్. సో ఇది కూడా ఒక కీవర్డ్గా మనం తీసుపెట్టుకోవాలి. సో గూగుల్లో కీవర్డ్స్ యూస్ చేసేటప్పుడు ఈజీగా మీరు సెర్చ్ అనేది చేయగలుగుతారు. ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్ బిహేవియర్, లేకపోతే మెంటల్ హెల్త్, లేకపోతే లైఫ్ స్టైల్. ఈ 3 ఇన్ఫర్మేషన్ నుంచి కూడా నాకు ఆర్టికల్స్ కావాలి, లేదా ఆర్టికల్స్ నేను సెర్చ్ చేయాలనేటప్పుడు నేను ఇప్పుడు గూగుల్ స్కాలర్ వాడబోతున్నాను. ఫాస్ట్ అండ్ ఈజీ మెథడ్ హౌ టు యూజ్ గూగుల్ స్కాలర్ అనేది ఈ వీడియో నేను చెప్పాను. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్. సో ఇది నేను సెర్చ్ బటన్లో సెర్చ్ చేస్తున్నా. సో టోటల్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసారంటే 34,60,000 రిజల్ట్స్ అనేది వచ్చింది. బట్ అఫ్ కోర్స్ మనం ఒక రోజుకి 5 to 10 పేపర్స్ చదవటమే చాలా కష్టం. బట్ 34 lakhs ఇన్ఫర్మేషన్, దీన్ని నేను స్క్రూటనైజ్ చేయాలి, లేదా దీన్ని నేను కట్ డౌన్ చేయాలనేటప్పుడు కదా సింపుల్గా ఐ క్యాన్ జస్ట్ సే గూగుల్ స్కాలర్ గివ్ మీ ఆల్ ఇన్ టైటిల్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్. ఇక్కడ 34,60,000 ఉన్నది, ఇమీడియట్గా చూస్తే 262 రిజల్ట్స్గా మారిపోయింది. బికాస్ గూగుల్ స్కాలర్ దగ్గర నాకు ఈ పర్టికులర్ టైటిల్కి మ్యాచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు చూపియండి అని మనం అడుగుతున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది? ఈ డార్క్ బ్లూలో హైలైట్ అయిన ఇన్ఫర్మేషన్ చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్ అనేది మాత్రం ఉంటుంది. ఇప్పుడు నా కీవర్డ్స్ నేను యూస్ చేసుకోవచ్చు. నాకు ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్ బిహేవియర్ కావాలా, ఆర్ ఐ నీడ్ ఇట్ ఆన్ మెంటల్ హెల్త్, ఆర్ ఐ నీడ్ ఇట్ ఆన్ లైఫ్ స్టైల్ అనేది నేను డిసైడ్ చేయబోతున్నాను. బట్ లెట్ ఇట్ కీప్ ఇట్ ఇన్ కామన్, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్. సో గూగుల్ స్కాలర్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది, బట్ ఎనీ టైం అనేది ఉంది కదా, ఇది మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేయాలంటే నాకు ఎగ్జాక్ట్గా 2023 నుంచి 2024 వరకే కావాలి అంటే ఐ కెన్ జస్ట్ సే సర్చ్. ఇంకా చూడండి, సింప్లిఫై చేసి లాస్ట్ 2 yearsలో నాకు జరిగిన రీసెర్చ్ పేపర్స్ మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేస్తుంది. సో టోటలీ ఓన్లీ 66 రిజల్ట్స్ ఫర్ మీ. సో ఇక్కడ ఇంకా మీరు సింప్లిఫై చేయాలనేటప్పుడు కల్లా యూ క్యాన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ విచ్ పర్టికులర్ జర్నల్ యూ వాంటెడ్, బట్ అది నెక్స్ట్ లెవెల్. బట్ బేసిక్గా ఫస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. ఇప్పుడు
ఆడియెంటేటెడ్ అనేది రిమూవ్ చేసేసి ఓవరాల్గా నేను 2023 నుంచి 24 రాపడా 65,100 రిజల్ట్స్ నాకు వచ్చింది. ఓకే, నౌ గూగుల్ స్కాలర్లో మనం తెలుసుకోవాల్సింది 3 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, మీకు ఏ పర్టికులర్ జర్నల్లో వచ్చి ఎనీ టైం అనేది నేను క్లిక్ చేస్తే అక్కడ ఏ పర్టికులర్ జర్నల్ నుంచి మనకి ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ అయ్యింది అనేది రైట్ సైడ్లో మీకు ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆ జర్నల్కి వెళ్ళే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చదవచ్చు. ResearchGate, I can just go directly to ResearchGate and choose it. ఇది వచ్చి academia.edu. మనం ఆ వెబ్సైట్కి ఆ పర్టికులర్ జర్నల్కి డైరెక్ట్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి we can directly read the papers you wanted. Most of the time ఇలాంటి పేపర్స్ అనేది అవైలబిలిటీ విల్ బి దేర్. లేదు అంటే we can work on a different platform. ఆ డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఏంటి? ఒక్కొక్క పర్టికులర్ ఆర్టికల్ ఇక్కడ మల్టిపుల్ వర్షన్స్ అనేది ఇచ్చుంటారు. ఇక్కడ చూస్తే మీకు ఆల్ 5 వర్షన్స్, ఆల్ 2 వర్షన్స్, ఇంకా కొన్ని ఆర్టికల్స్లో చూస్తే అగైన్ ఆల్ 2 వర్షన్స్, ఆల్ 7 వర్షన్స్ ఉంటుంది. ఈ 2 వర్షన్స్, 5 వర్షన్స్ అండ్ 7 వర్షన్స్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ చాప్టర్ని మనం వేరే ఏదైనా ఒక పర్టికులర్ జర్నల్ ద్వారా కూడా చదవచ్చు. రైట్ క్లిక్, ఐ ఓపెన్ ఇన్ న్యూ విండో. ఇప్పుడు నాకు ఆల్ 7 వర్షన్స్ ఆఫ్ ద సేమ్ చాప్టర్. ఇదే ఇన్ఫర్మేషన్ వేరే వేరే ఆర్టికల్స్ జర్నల్స్లో పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చదవగలుగుతాం. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది సిండో, సైబర్లింకా, academia.edu and multiple other journals which doesn't have any root links. బట్ ఇదే ఆథర్ అండ్ ఇదే ఇన్ఫర్మేషనే, దీంట్లో ఏ చేంజెస్ ఉండదు. సో గూగుల్ స్కాలర్ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం వేరే వేరే జర్నల్స్లో వేరే వేరే వర్షన్స్లో కూడా ఇది పబ్లిష్ అయి ఉండొచ్చు. అక్కడ మీకు ఫ్రీ రిసోర్స్గా కూడా ఈ ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓకే, పాయింట్ నెంబర్ 2, సైటేషన్స్ చేసేటప్పుడు చాలా గూగుల్ స్కాలర్ వచ్చి మనకి హెల్ప్ఫుల్గా ఉండేది. సైట్ అనేది మనం క్లిక్ చేయంగానే అన్ని మెథడ్స్ ఆఫ్ సైటేషన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. MLA, APA, చికాగో, అఫ్కోర్స్ ఇంకా 2-3 మెథడ్స్ ఉన్నాయి, అది ఇంటర్నేషనల్గా యూస్ చేసే మెథడ్స్. మనకు కావాల్సిన APA మెథడ్ అయితే వీ కెన్ జస్ట్ కాపీ దిస్ APA మెథడ్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ సైటేషన్స్. సో గూగుల్ స్కాలర్లో క్విక్గా చేయాలంటే మనం సైటేషన్స్ చేయడానికి ఈజియెస్ట్ మెథడ్ ఇదే అనమాట. సైట్ క్లిక్ చేసేస్తాం, యూజ్ చేయొచ్చు. సపోజ్ మీకు ఈ సైట్ మెథడ్స్ ఏంటిని తెలియాలంటే యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద బైప్ టెక్స్ట్. మీకు బైప్ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఆర్టికల్ పేరు, టైటిల్, ఆథర్ పేరు, జర్నల్, వాల్యూమ్, నంబర్, పేజెస్, ఇయర్. ఆల్రెడీ నేను సైటేషన్స్ రెఫరెన్సెస్ అనే క్లాస్ నెంబర్ 4 ఐ థింక్ అక్కడ నేను ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇచ్చాను. బట్ ఈవెన్ దెన్ మీకు అండర్స్టాండ్ కోసం ఇవన్నీ చెప్తున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ కస్టమ్ రేంజ్ ఆఫ్ సెలెక్షన్. సెకండ్ పాయింట్ మనం ఏ జర్నల్ నుంచి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిందని మనం సెర్చ్ చేయొచ్చు. థర్డ్ పాయింట్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ ఐ కెన్ యూజ్ లైబ్రరీ. జనరల్గా మన జీమెయిల్లో వాడే లైబ్రరీ లాగానే ఇక్కడ కూడా లైబ్రరీ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ లెఫ్ట్ సైడ్లో మీకు స్టార్ ఐకాన్ విత్ సేవ్ ఉంది కదా, నాకు ఒక 4 to 5 ఆర్టికల్స్ సేవ్ చేయాలనుకుందాం. సేవ్ ఇన్ లైబ్రరీ. ఇక్కడ ఒక లైబ్రరీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ న్యూ లైబ్రరీ అండ్ సే మై విష్ లిస్ట్. డన్. సో అగైన్ సేవ్ అండర్ మై విష్ లిస్ట్. డన్. సో ఇప్పుడు నేను నాకు కావాల్సిన ఆర్టికల్ని ప్రాపర్గా సోర్స్ చేసేసి దాన్ని ప్రాపర్గా ఒక లైబ్రరీలో సేవ్ చేసుకున్నాం. ఫైన్. సో మనం మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. మీరు ఒక పర్టికులర్ టాపిక్ని మాత్రమే గూగుల్ స్కాలర్లో చూడాలనుకుంటే ఆల్ ఇన్ టైటిల్ అండ్ సే వాట్ ఈస్ యువర్ టాపిక్. దిస్ ఇస్ ద ఫాస్ట్ మెథడ్ టు సెర్చ్. సెకండ్ పాయింట్, సైటేషన్స్ ఫాస్ట్గా చేయాలా? సైట్ అనేది క్లిక్ చేయండి. మీకు ఏ పర్టికులర్ సైటేషన్స్ కావాలనేది యూ కెన్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్. మనం ఏ పర్టికులర్ జర్నల్ నుంచి ఈ టాపిక్ మనకి దొరికింది అనేది రైట్ సైడ్లో మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. వీ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ better learning PhD in Telugu.